హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం ఆషాఢ మాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం గదా! దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునేటువంటి బోనాలను గురించి ఏదో నాకు తెలిసిన విషయాల్ని కొన్ని చెప్పదలుచుకున్నానండి. అసలు ఈ బోనం అంటే ఏంది? ఈ బోనానికి మూలం ఏంది? అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? ఏదో దాని గురించి నాకు తెలిసినటువంటి విషయాల్ని కొన్ని క్లుప్తంగా విశదీకరించదలుచుకున్నాను ఈరోజు అనమాట. అసలు ఈ బోనం పండుగ జరపడానికి మూలం ఏంది అంటే, ఈ పండుగ యొక్క మూలాన్ని 18వ శతాబ్దం నాటి మనం ఈ హైదరాబాద్ యొక్క రాష్ట్రంలో గుర్తించవచ్చు అనమాట. ఈ 1813 సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి అనేటువంటి ఒక వ్యాధి బాగా విపరీతంగా వ్యాప్తి చెంది అనేక వేల మంది పాపం వాళ్ళ యొక్క ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఈ వ్యాధి అనేక వేల మంది ప్రాణాలని బలిగొందనమాట, ఈ ప్లేగ్ వ్యాధి అనేటువంటిది. దీనికి ముందర ఏం జరిగింది అంటే, దీనికి ముందర హైదరాబాద్ నుంచి ఒక సైనిక బెటాలియన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరానికి పంపడం జరిగింది. ఉజ్జయిని అంటే మనకేం గుర్తొస్తుంది? సో జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం ఉజ్జయిన్య మహాకాళేశ్వర లింగం. అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాల్లో మహాకాళి అమ్మవారు, ఈ రెండు కూడా ఉండేటువంటి ప్రదేశమే ఉజ్జయిని అనమాట. మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఉజ్జయిని. ఈ ఉజ్జయిని నగరానికి హైదరాబాద్ నుంచి ఒక సైనిక బెటాలియన్ని పంపడం జరిగిందనమాట. ఈ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఈ సైనిక బెటాలియన్ను కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు అక్కడికి పాపం వాళ్ళ యొక్క ఊళ్ళో, అంటే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో వాళ్ళ యొక్క స్వస్థలాల్లో ఈ ప్లేగు వ్యాధి వార్త బాగా విపరీతంగా స్ప్రెడ్ అయిందనేటువంటి వార్త పాపం వాళ్ళకి తెలిసిందనమాట. అప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నారు, రాలేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరైనా అంతే దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాధి బాగా స్ప్రెడ్ అయింది అన్నప్పుడు వాళ్ళు కూడా పాపం వాళ్ళ యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయో అని చెప్పి చాలా భయపడ్డారనమాట. వాళ్ళ కుటుంబం యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ భద్రత ఎలా ఉందో, పాపం వాళ్ళు ఎవరు చూస్తారో, ఏంది వ్యాధి బారిన పడి ఎలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా చాలా భయపడ్డారనమాట. కాబట్టి ఆ ఉజ్జయినిలో ఉండేటువంటి సైనికులు ఏం చేశారంటే, ఆ మహంకాళి ఆలయంలో ఉండేటువంటి మహాకాళి అమ్మవారిని వాళ్ళు, అంటే అమ్మవారు అంటే మనకి మాత కదా, జగన్మాత కదా, అందరికీ మాత కాబట్టి మాతృదేవతగా ఆమెను వీళ్ళు ప్రార్థించారనమాట. ఈ సైనికులందరూ, ఈ సైనిక బెటాలియన్లో ఉండే మెంబర్స్ అందరూ కలిపి ఏమనంటే, అమ్మ తల్లి, నువ్వు మా ప్రాంతంలో, అంటే మా కుటుంబ సభ్యులా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఈ ప్లేగ్ వ్యాధిని పారద్రోలమ్మా అని చెప్పి, అంతేకాకుండా నువ్వు గనక కరుణిస్తే, మా వ్యాధి నుంచి మా కుటుంబాలన్నీ కూడా బయటపడితే, మీరు అమ్మవారు గనక కరుణిస్తే, వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము మళ్ళీ హైదరాబాద్ అదే సికింద్రాబాద్ తిరిగి వెళ్ళినప్పుడు నీ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తామమ్మా అని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. కాబట్టి ఈ సైనిక బెటాలియన్ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనల్ని కనుక అమ్మవారు కనుక కరుణిస్తే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ నగరంలో మహాకాళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట తర్వాత. ఎందుకంటే ఆ ప్లేగ్ వ్యాధి నుండి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి వాళ్ళు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ఎందుకంటే ఆ దేవత ఆ వ్యాధిని నాశనం చేసి, అంటే దానికి వచ్చే ఆ డిసీజ్ని దూరంగా ఉంచింది కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రాణాలు రక్షించింది కాబట్టి వాళ్ళు ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. కాబట్టి వాళ్ళు ఆ విధంగా తిరిగి వచ్చిన తర్వాత ఆ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని నగరంలో నిర్మించి, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేశారు కదా ప్రతిజ్ఞ, మా కుటుంబ సభ్యులు కనుక ఈ వ్యాధి నుండి బయటపడితే మేము నీ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ విధంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అక్కడ మహంకాళి దేవతని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఆ తర్వాత వీళ్ళు అమ్మవారికి కృతజ్ఞతగా, అమ్మవారు వాళ్ళ కోరిక తీర్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు కాబట్టి మనం కూడా అంతే కదండి, ఎవరైనా మనకు సహాయం చేశారనుకో మనం వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఏదో ఒకటి మన శక్తి కొద్దీ సమర్పించుకుంటాం. అదేవిధంగా వాళ్ళు కూడా అమ్మవారికి బోనం అంటే ఒక నైవేద్యం, ఒక భోజనంగా కృతజ్ఞతగా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగిందనమాట. అప్పటి నుంచి తర్వాత నుంచి తెలంగాణ ప్రజలు చాలామంది అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయంగా ఈ బోనాల పండుగ అనేటువంటిది మారడం జరిగింది. అంటే ఈ బోనాల పండుగ అనేటువంటిది 1815వ సంవత్సరం నుంచి ఆషాఢ మాసంలో ఈ బోనాల సంబరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయన్నమాట. అన్ని దేవాలయాల్ని కూడా చాలా దేదీప్యమానంగా, చాలా సుందరంగా కూడా అలంకరిస్తారనమాట.
దాంట్లో అనేక మంది భక్త బృందాలు కూడా వెళ్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క భక్తి చిహ్నంగా ఆ భక్త బృందం ముందర పోతూ ఉంటే వాళ్ళు ఒక తొట్టేలు అంటే తొట్టేలు అంటే ఏంటంటే కాగితము కర్రలతో కూర్చబడినటువంటి ఒక చిన్న రంగుల పరికరం అనమాట. దాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నమాట. ఈ 1815వ సంవత్సరం తర్వాత నుంచి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారికి ఈ బోనాలు సమర్పించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా మారిందనమాట అప్పటి నుంచి. ఇంకా ఈ పండుగ యొక్క మూలానికి సంబంధించి ఇంకా అనేక వెర్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే ఆషాఢ మాస సమయంలో మనం అంత ముందర చెప్పుకున్నాం. ఆషాఢ మాస విశిష్టత గురించి చెప్పేటప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందన్నమాట. వీళ్ళు అమ్మాయిని ఇచ్చినటువంటి అత్తగారింటికి వెళ్ళి అల్లుడికి ఆషాఢ పట్టిని సమర్పించి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటారనమాట. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్త ఒక చోట ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అమ్మాయిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటారు కదా. అదేవిధంగా ఈ ఆషాఢ మాస సమయంలో మహాకాళీదేవి కూడా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుందనేటువంటి పౌరాణిక కథనం కూడా ఒకటి ఉంది, ప్రచారంలో ఉందన్నమాట, ఇందులో ఉందన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఈ సమయం అనేటువంటిది ఆ దేవతకి గ్రామ దేవతలకి బోనాలు సమర్పించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అనమాట. ఎందుకంటే అమ్మవారు తన పుట్టింటికి వస్తుంది కాబట్టి పుట్టింట్లో ఉన్న సమయంలో ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే వాళ్ళ కూతురుగా భావిస్తారు ఆమెని. వాళ్ళ అమ్మవారికి ఏవి ఇష్టమో అవన్నీ కూడా నైవేద్యంగా ఒక అమ్మవారికి బోనం అంటే భోజనం పెట్టడం అనమాట. అలా సమర్పించడం అనేటువంటిది అది కూడా ఒక ఆచారంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే అమ్మవారు పుట్టింట్లో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించడానికి ఒక అనుకూలమైనటువంటి సమయం అనమాట. ఇంకా ఈ ఆచారం చూడండి, ఒకసారి మనం కనుక ఆలోచిస్తే ప్రతి సంవత్సరం కూడా సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులచే ముద్దుగా ప్రేమగా ఉండే వివాహిత కుమార్తెకు ఇచ్చే గొప్ప స్వాగతంతో పోల్చదగిందనమాట. అంటే అమ్మవారికి సమర్పించేటువంటి ఈ బోనం అనేటువంటి దాన్ని మనం ఎలా పోల్చవచ్చు అంటే ప్రతి సంవత్సరం చూడండి సెలవుల కోసం అమ్మగారింటికి వస్తుంటుంది కదా అమ్మాయి పిల్లల్ని తీసుకొని. కాబట్టి ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటారు కదా. తల్లిదండ్రులచే ముద్దుగా ప్రేమగా ఉండే వివాహిత కుమార్తెకు ఇచ్చేటువంటి గొప్ప స్వాగతంతో పోల్చదగిందనమాట ఈ అమ్మవారికి సమర్పించేటువంటి బోనం. ఇది ఒక సాంప్రదాయ పండుగ, ఇది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగ అనమాట. దీని ద్వారా ప్రజలు ఏమని కోరుకుంటారంటే ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ప్రజలందరూ కూడా తమ ఇంట్లో సుఖశాంతులు వెలువిరియాలని, పంటలు బాగా పండాలని, అంటువ్యాధులు రాకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారనమాట. చూడండి, ఇది ఒక శాస్త్రీయ దృక్పథంగా కూడా ఆలోచిస్తే దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తారంటే ఒక కొత్త కుండని, మట్టి కుండని కానీ లేదా రాగి కుండని కానీ ఇప్పుడు రీసెంట్గా ఇటీవల బంగారు బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఆ పాత్రని, మట్టి కుండని కానీ తీసుకొని దానికి సున్నం రాసి చక్కగా శుభ్రంగా దాన్ని బాగు చేసి కడిగి 2 రోజుల ముందుగానే బాగా కడిగి దానికి సున్నం రాసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో అమ్మవారికి సంబంధించిన అంటే పొంగలి కానీ అన్నము, పాలు, అలా బెల్లము లేదా పంచదార అలా వేసి ఉడికించిన దాన్ని కానీ లేదా కొంతమంది అయితే అన్నము పైన ఒక చింతపండు రసము అలా పెట్టుకొని వేప మండలు పెట్టుకొని ఆ పైన ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని దాంట్లో ఒక దీపాన్ని పెట్టుకొని ఆడవాళ్ళు సాంప్రదాయబద్ధమైనటువంటి మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో శుచి శుభ్రతగా భక్తి ప్రపత్తులతో తయారు చేసుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వచ్చేటప్పుడు పైన దీపం, ఎందుకంటే ఇప్పుడంటే అన్ని ఎలక్ట్రిక్ లైట్స్ అన్నీ ఉన్నాయి, ఆ రోజుల్లో అంత లేవు కాబట్టి వాళ్ళకి వెళ్తురు దారి కోసం అని చెప్పి పైన ఒక దీపాన్ని వెలిగించుకుంటారు. చుట్టూ యాప మండలు అవన్నీ పెట్టుకుంటారు. పసుపు కుంకుమతో ఆ మట్టి కుండని కానీ ఆ రాగి పాత్రను కానీ లేదా వాటిని అలంకరిస్తారు. ఎందుకంటే చూడండి, చీమలు అలాంటి తీపి పదార్థం ఉంటుంది లోపల, పొంగలి ఇలాంటివి ఉంటాయి, లేదా పెరుగన్నం అన్నమాట మజ్జిగ అవి పోసి పెరుగన్నం చేసి పాలు పెరుగు అదేసి అన్నం పెట్టి కొంతమంది ఉల్లిపాయలతోటి కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. దానికి ఏం చీమలు అలాంటివి పట్టకుండా చుట్టూ పసుపు రాసి కుంకుమ పెట్టి యాప మండలిని పెడతారనమాట. యాప మండలి అంటే శాస్త్రీయ దృక్పథంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి యాప మండలిని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. చోట ప్రతి ఒక్కటి కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఈ విధంగా స్త్రీలు అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వస్తూ ఉంటే దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళలో తెలియనటువంటి ఏదైనా ఉద్రేకం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ యొక్క పాదాల మీద
నీళ్లు పోస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కూడా అమ్మవారి స్వరూపంగా భావించి కొంతమంది భక్త బృందం వాళ్ళ పాదాల మీద దారంతా నీళ్లు చల్లుతూ వస్తారనమాట. ఈ విధంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. దీంట్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. ఎందుకంటే ఇది ఎండాకాలం పూర్తయి వర్షాలు పడేటువంటి సమయం. ఈ సమయంలో బాగా మనకి వేడి ఉంటుంది వాతావరణంలో. అలాంటి వేడిని తగ్గించడానికి, అంటువ్యాధులు రాకుండా ఉండడానికి ఈ చుట్టూ వేప మండలి దాన్ని అమ్మవారికి బోనంగా సమర్పించి వచ్చేటువంటి బంధువులతోటి వాళ్ళు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం. చూడండి, అంతే కదా, వేపాకుని మనం ఇంట్లో పిల్లలకు చూడండి, అమ్మవారు ఇలాంటివి పోసినప్పుడు కూడా వేప మండలి పెడతారు. ఎందుకంటే అది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి చుట్టూ ఆ మంచం మీద వేప మండలన్నిటి కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే వేడి తగ్గిస్తుంది, ఒక యాంటీబయాటిక్గా కూడా పుండ్లకి వాటన్నిటి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పాత్రకి ఎలాంటి చేవులు అలాంటివి పట్టకుండా పసుపును పూయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఒక శాస్త్రీయ దృక్పథం, ఒక సైంటిఫిక్, దాన్నే మన వాళ్ళు ఒక ఆచారంగా పెట్టడం జరిగింది. ఇంక తర్వాత వర్షాలు పడతాయి, అమ్మవారు బాగా పంటలు పండిస్తుంది కాబట్టి అమ్మవారి కృతజ్ఞతగా, ఇదంతా అమ్మవారు ఇచ్చిందే కదండి, మనం సృష్టించాము ఆ భూమిని కానీ ఏమన్నా కానీ. కాబట్టి అమ్మవారికి ప్రత్యేక కృతజ్ఞతగా అమ్మవారు పుట్టింటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా తమందరి ఇండ్లల్లో సుఖశాంతులు ఉండాలని, పంటలు బాగా పండాలని, అంటువ్యాధులు రాకుండా ఉండాలని చెప్పి ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ప్రార్థిస్తారనమాట. అయితే ఈ బోనాలు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే మొదటి ఆదివారం, ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత మొదటి ఆదివారం ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ మొదటి ఆదివారం ఎక్కడ ప్రారంభమవుతాయంటే గోల్కొండ కోటలోని గోల్కొండ కోట ఉంటుంది కదా, ఆ గోల్కొండ కోటలో ఉండేటువంటి జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఈ బోనాల ఉత్సవాలు మొట్టమొదట ప్రారంభమవుతాయి అన్నమాట. ఆ తర్వాత రెండవ ఆదివారం సికింద్రాబాద్లో ఉండేటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయం, ఇంత ముందర చెప్పారు కదా, సైనిక బెటాలియన్ వ్యాధులు తగ్గితే వాళ్ళు నిర్మించినటువంటి మహంకాళి ఆలయం అనమాట. ఆ మహంకాళి ఆలయంలో, ఆ తర్వాత బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఈ బోనాలు రెండవ ఆదివారం ప్రారంభమవుతాయన్నమాట. ఈ మహంకాళి అమ్మవారిని లక్షల మంది భక్తులు ఈ బోనాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా మూడవ ఆదివారం వచ్చి చిలకలగూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్ట మైసమ్మ ఆలయం మరియు హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజాలోని మాతేశ్వరి ఆలయంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా బోనాలు అన్ని చోట్ల, అనేక చిన్న చిన్న ఆలయాల్లో కూడా, తర్వాత చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో, ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత హరిబౌలులోని అక్కన్న మాదన్న ఆలయం, షా అలీ బండలోని ముత్యాలమ్మ ఆలయం వంటి ఇతర ఆలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాల పండుగ జరుపుకునేటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయ వేదికలు అనమాట. ఆలయాలు అనమాట ఇవి చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి. మిగతా చిన్న చిన్న ఆలయాల్లో కూడా బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది, కానీ ఈ ఆలయాల్లో ఇంకా విశేషంగా జరుగుతాయన్నమాట. అసలు ఆ సమయంలో ఆలయాలు ఎంత దేదీప్యమానంగా అలంకరిస్తారంటే చూడడానికి రెండు కళ్ళు చాలవన్నమాట. ఇంకా అయితే ఈ బోనాల పండుగలో ముఖ్య విశేషాలు ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగానే అమ్మవారికి బోనాన్ని సమర్పించడం అనమాట. ఇది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అన్నం అంటే వంటకం, బోనం అంటే వంటకం అనమాట. అమ్మవారికి భోజనాన్ని సమర్పించడం, అన్నం, పాలు లేదా పెరుగు, బెల్లం, పసుపు కలిపి తయారు చేసిన నైవేద్యం. చెప్పినట్టుగానే మనం ఆ కుండకు కానీ ఆ రాగి పాత్రకు కానీ పసుపును పూసి, సున్నాని పూసి, పసుపును పూసి బొట్లు పెట్టి సమర్పిస్తాం. ఊరేగింపుగా దాన్ని తలపై పెట్టుకొని దీపారాధన చేసి ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. ఇంకా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటంటే పోతురాజు అనేటువంటిది అనమాట. అంటే ఈ బోనాల ఊరేగింపులో పోతురాజు అనేటువంటి ఒక వ్యక్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడనమాట. అంటే అతడు మగ మనిషే, కానీ అతడు పురుషుడే అనమాట. కానీ స్త్రీ వేషధారణలో చేత్తో కత్తి పట్టుకొని ఊరేగింపు ముందర నడుస్తూ ఉంటాడనమాట. అంటే వీళ్ళు బోనాలను తీసుకెళ్ళినటువంటి స్త్రీలు ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు కదా, దాంట్లో ఒక ముందుగా ఎవరు వెళ్తారంటే ఈ పోతురాజు అనేటువంటి ఆయన వెళ్తాడనమాట. అతడు పురుషుడే, కాకపోతే అతడు స్త్రీ వేషధారణలో చేత్తో కత్తి పట్టుకొని ఊరేగింపు ముందర నడుస్తూ వెళ్తాడనమాట. ఆ తర్వాత ఇంకా బోనాల పండుగల్లో ముఖ్యమైన విశేషాల్లో రంగం అనేటువంటిది అనమాట. ఇది కూడా ఒక ఆచారం. అంటే దీంట్లో రంగం అనేటువంటిది ఏంటంటే ఈ ఆచారంలో ఒక మహిళ అంటే మాతంగి అనమాట. ఆమె అంటే ఈ ఉంటాయి కదా ఈ మెన్సెస్ అలాంటివి లేకుండా ఉండేటువంటి స్త్రీ అనమాట, మాతంగి అనేటువంటి ఆమె ఈ అమ్మవారి యొక్క ప్రేరణతోటి, దైవ ప్రేరణతోటి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెప్తుందనమాట. దీన్నే రంగం అనేటి అంటారనమాట. ఇంకా ఇది తెలంగాణ రాష్ట్ర యొక్క ముఖ్యమైనటువంటి పండగ. అందులో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించి చాలా పెద్ద ఎత్తున
జరుపుతారనమాట. కాబట్టి ఈ బోనాల పండుగ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. ఈ బోనాల పండుగ అనేటువంటి తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. దీన్ని ఎక్కువగా హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా జరుపుకుంటుంటారనమాట. ఇది ఎక్కువగా ఆషాఢ మాసంలో జరుపుకుంటుంటారు. స్త్రీలు చాలా ఉత్సాహంగా ఈ పండుగల్లో బోనాలను తల మీద పెట్టుకొని ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. కాబట్టి అంటే అమ్మవారికి కృతజ్ఞతగా ఈ ప్రకృతిలో అంతా భూమి నుంచి వచ్చేటువంటి పంటలు కానీ అన్నీ అమ్మవారు ఇచ్చినటువంటివే కదా, అమ్మవారు సృష్టించినటువంటివే కదా. కాబట్టి ఆ అమ్మవారికే మన శక్తి కొలది అమ్మవారు ఇచ్చిన దాన్ని అమ్మవారికే సమర్పించడం అనమాట. అది చూడండి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లవాడు, వాడికి ఒక అరటిపండు ఇచ్చాం, తింటూ ఉంటాడు. అతడే మనకు పెట్టాడు అనుకోండి, మనం ఎంత మురిసిపోతాం, అబ్బా మా అబ్బాయి నాకు పెట్టాడు, మా అబ్బాయి నాకు పెట్టాడు. అబ్బాయి ఏమైనా సంపాదించాడా? లేదు కదా, మనమే కదా పిల్లవాడికి ఇచ్చాము. ఇచ్చిన దాన్ని వాడు మళ్ళీ మనకు పెట్టేటప్పటికి మనం ఎంతో ఆనందపడిపోతాం కదా. అదేవిధంగా అమ్మవారే ఈ జగత్తునంతా సృష్టించి అన్నింటినీ మనకు సమకూర్చింది. కాకపోతే ఆ అమ్మవారు ఇచ్చిన దాన్ని మనం కృతజ్ఞతగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు కూడా ఎంతో సంతోషించి మన యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చి మన ఇళ్లల్లో సుఖశాంతులు వర్ధిల్లడానికి, ఇంకా ఏదైనా వ్యాధుల నుండి ప్రజలందరినీ కాపాడడానికి అమ్మవారు మనకి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంప్రదాయ పండుగ అయినటువంటి బోనాన్ని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.